ఓం నమో నారాయణాయ. జనపదంలో ప్రచారంలో ఉన్న ఈ కథనాన్ని అనుసరించి మహాభారత యుద్ధం ప్రారంభం కావడానికి ముందు కురుక్షేత్రం ఎంతో ప్రశాంతంగా ఉండేది. అలాంటి చోట ఓ పెద్ద చెట్టు మీద ఓ పక్షి పిల్లలతో జీవిస్తోంది. అంతవరకు ఎలాంటి అలజడలేని ఆ ప్రదేశంలో యుద్ధానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. సమర సమయం దగ్గర పడుతుండగా పాండవ కౌరవ సైన్యాలు ఇరువైపులా బారులు తీరి నిలబడ్డాయి. దాంతో సైనికుల కోలాహలం, ఏనుగుల ఘీంకారాలు, గుర్రాల సకలింపులు, యుద్ధబేరీల శబ్దాలు, వీరుల శంఖానాదాలతో ఆ ప్రాంతం దద్దరిల్లిపోతోంది. ఈ కోలాహలంతో చెట్టు మీది పిచ్చుక పిల్లలు భయంతో వణికిపోయాయి. అది చూసిన తల్లి పిచ్చుక పిల్లల్ని అక్కున చేర్చుకుంది. శ్రీకృష్ణుని తలుచుకొని, మమ్మల్ని ఈ ఆపద నుంచి రక్షించు స్వామి అంటూ ప్రార్థించింది. పిచ్చుక మొర ఆలకించిన కృష్ణుడు రథం దిగివచ్చి పిచ్చుకతో, ఇక్కడ యుద్ధం జరుగుతున్నప్పటికీ నీకు నీ పిల్లలకు ఎలాంటి ఆపద రాదు అని ధైర్యం చెప్పి అనునయించాడు. అప్పుడే అటుగా వెళ్తున్న ఏనుగు మెడలో ఉన్న మణిహారం తీసి పిచ్చుక గూడున్న చెట్టు కొమ్మకి వేలాడదీశాడు. చూడు, ఈ మణి ఇక్కడుండగా ఎవరూ ఇటు రారు. నువ్వు నీ కూనలు సురక్షితంగా ఉంటారు అని అభయమిచ్చాడు. 18 రోజులు యుద్ధం జరిగినప్పటికీ పిచ్చుకకు దాని సంతానానికి ఏ ఆపద రాలేదు. భగవంతుడు మనుషులనే కాదు, సకల జీవజనాల్ని అనుక్షణం కాపాడుతూనే ఉంటాడని చెప్పేందుకే ఈ ఉదంతం తార్కాణం.